ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా హెల్ప్ అయ్యే విధంగా ఇంగ్లీష్ మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. మా యూట్యూబ్ ఛానల్ అనంత్ ఈ లిప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో మీకు 10th క్లాస్కి సంబంధించినటువంటి అన్ని గ్రామర్ పాయింట్స్కి సంబంధించినటువంటి వీడియోలు దొరుకుతాయి. ఈ పేపర్తో పాటు ఇంకా కొన్ని పేపర్లు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 to 5 అండి. ఈ 1 to 5 రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రాసెస్. ఇది మనకి యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనేటటువంటి లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. మనం ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ చేయడానికి ముందు ఏం చేస్తారు అంటే క్వశ్చన్స్ని చదవండి. క్వశ్చన్స్ చదివి తర్వాతే పాసెస్కి వెళ్ళండి. ఇది మీకు టైం సేవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ చూడండి, వేర్ వాజ్ నిక్ బోర్న్? నిక్ ఎక్కడ జన్మించాడు? ప్లేస్ అడుగుతున్నాడు అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డస్ హి స్మాల్ ఫుట్ హెల్ప్ నిక్? ఈ స్మాల్ ఫుట్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది నిక్కి? నెక్స్ట్, బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. వాట్ డస్ దిస్ సెంటెన్స్ మీన్? ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నెక్స్ట్, ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. జోకుడ్ నిక్, ఇట్ రిఫర్స్ టు. ఓకే, నేను దీన్ని నా చికెన్ డ్రమ్ స్టిక్గా పిలుస్తాను అంటున్నాడు. ఇది అంటే ఏంటి? నెక్స్ట్, నిక్ నౌ లివ్స్ ఇన్. నిక్ ప్రస్తుతానికి ఎక్కడ నివసిస్తున్నాడు? ఓకే, ఇవి క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మనం పాసెస్కి వెళ్దామండి. పాసెస్లో నిక్ Vujicic was born with no arms and legs, but he doesn't let the details stop him. The brave 26-year-old who is mainly a torso plays football and golf, swims and surfs despite having no limbs. Nick has a small foot on his లెఫ్ట్ హిప్. చూడండి, నిక్కి స్మాల్ ఫుట్ అండ్ హిజ్ లెఫ్ట్ హిప్, చిన్న కాలు ఉందంట లెఫ్ట్ హిప్కి. విచ్ హెల్ప్స్ హిమ్, అదే ఎందుకు హెల్ప్ అవుతుందంట? బ్యాలెన్స్ చేయడానికి, ఎనేబుల్స్ హిమ్ కిక్ చేయడానికి, హీ యూజెస్ హిస్ ఫుట్ టు టైప్ చేయడానికి, రైట్ చేయడానికి విత్ ఎ పెన్ అండ్ పిక్ థింగ్స్. ఓకే, ఈ విధంగా హెల్ప్ అవుతుంది. ఐ కాల్ ఇట్, దాన్ని నేను చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుస్తాను అని చెప్తాడు. దేన్ని పిలుస్తాడు? ఎ స్మాల్ ఫుట్ అండ్ హిజ్ లెఫ్ట్ హిప్. నెక్స్ట్, బోర్న్ ఇన్ మెల్బోర్న్ అండి. పుట్టింది ఎక్కడ? మెల్బోర్న్లో, ఆస్ట్రేలియా. లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఇది మనకి పాసెస్. కాబట్టి వేర్ వాజ్ నిక్ బోర్న్? నిక్ ఎక్కడ జన్మించాడు? క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ ఇది, బోర్న్ ఇన్ మెల్బోర్న్. నెక్స్ట్, హౌ డస్ హిస్ స్మాల్ ఫుట్ హెల్ప్ నిక్? ఈ స్మాల్ ఫుట్ ఎలా హెల్ప్ అవుతుంది? చూడండి, స్మాల్ ఫుట్ ఎలా హెల్ప్ అవుతుంది? హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్. హీ యూజెస్ హిజ్ ఫుట్ టు టైప్, రైట్ విత్ ఎ పెన్ అండ్ పిక్ థింగ్స్. ఇదంతా ఆన్సర్గా రాయొచ్చండి. అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది తనకి అంటున్నాడు. కాబట్టి ఇదంతా ఆన్సర్ అవుతుందండి, సెకండ్ వన్. అండ్ ద థర్డ్ వన్, ఇది చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటి అంటే అండి, ఇక్కడ మనకి ఆన్సర్ ఏమి అడిగాడు? ఆప్షన్స్ ఏబీసీ అడిగాడు. కాబట్టి ఏనా, బీనా, సీనా, అదే ఆన్సర్ అండి. చూడండి, బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్ అన్నాడు. దీని అర్థం ఏంటి అని? హిజ్ డిజబిలిటీ స్టాప్ హిజ్ అచీవ్మెంట్స్. అతని యొక్క డిజబిలిటీ అనేది అతని యొక్క అచీవ్మెంట్స్ని ఆపిందా అంటే ఆపలేదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. హిజ్ డిజబిలిటీ డస్ నాట్ స్టాప్ హిజ్ అచీవ్మెంట్స్. అతని డిజబిలిటీ అతని యొక్క అచీవ్మెంట్స్, అతని జీవితంలో సాధించడాన్ని ఆపలేదు అంటున్నాడు. హీ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ హిజ్ డిజబిలిటీ. ఎప్పుడు కూడా అతని డిజబిలిటీని గురించి ఆలోచిస్తాడు అంటున్నాడు. కాదండి, ఇక్కడ ఆన్సర్ ఏంటి? అతని యొక్క డిజబిలిటీ అతని జీవితంలో గొప్పగా సాధించడాన్ని ఆపలేదు అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్ జోకుడ్ నిక్ అన్నాడు. ఆ ఇట్ అంటే ఏంటి? చికెన్ డ్రమ్ స్టిక్ అది అంటే కాదు. ఏంటండి? ఆర్మ్స్ అండ్ లెగ్స్ అంటే కాదు. ఏ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్, ఇది ఆన్సర్ అవుతుందండి. మనం అక్కడ ఆన్సర్ రాసేటప్పుడు ఏం రాయాలండి? సి అని రాయాలండి. ఫోర్త్ వన్కి సి.
నిక్ నౌ లివ్స్ ఇన్, నిక్ ఎక్కడ నివసిస్తున్నాడు? ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు అండి? లాస్ ఏంజల్స్లో నివసిస్తున్నాడు. పుట్టింది ఎక్కడ? మెల్బోర్న్, ఆస్ట్రేలియా. కాబట్టి ఏంటి? లాస్ ఏంజల్స్లో నివసిస్తున్నాడు. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 6 to 8 పోయం అండి. మనకి టెక్స్ట్ బుక్లో 3 పోయమ్స్ ఉన్నాయి. ఈ 3 పోయమ్స్లో ఒక పోయం నుంచి త్రీ క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే, ఇక్కడ చూడండి. బట్ బిలీవ్ మీ సన్, ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూస్ టు బీ వెన్ ఐ వాజ్ లైక్ యూ. ఐ వాంట్ టు అన్లర్న్ ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్. మోస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రీలర్న్ హౌ టు లాఫ్ ఫర్ మై లాఫ్ in the mirror. Shows only my teeth like a snake's bare fangs అన్నాడు. ఓకే, ఇది ఏ పోయం నుంచి ఇచ్చాడండి? వన్స్ అపాన్ ఏ టైమ్ అనే పోయం నుంచి ఇచ్చాడు. చూడండి ఇక్కడ, ది స్టాంజా ఇస్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్. ఈ స్టాంజా ఎవరెవరి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్, సంభాషణ అన్నాడు. ఫాదర్ అండ్ హిస్ సన్న, 2 చైల్డ్హుడ్ ఫ్రెండ్సా, ఏ పర్సన్ అండ్ హిజ్ నైబరా. మనం పోయంలో చాలా క్లియర్గా ఉందండి. సన్ అంటున్నాడు. చూడండి, సన్ అంటే ఏంటి? ఇది ఎవరెవరి మధ్య జరుగుతున్న సంభాషణ అండి? ఆప్షన్ ఏ ఫాదర్ అండ్ హిస్ సన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అండి. వాట్ డస్ ద స్పీకర్ వాంట్ టు అన్లర్న్? వేటిని అన్లర్న్ చేద్దాం అనుకుంటున్నాడు? ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. టు అన్లర్న్ ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్ అన్నాడు అండి. అన్లర్న్ ఆల్ హిస్ మ్యూటింగ్ థింగ్స్ అంటే ఇప్పుడు ఆన్సర్ ఏం చేయొచ్చు? ద స్పీకర్ వాంట్స్ టు అన్లర్న్ లాఫింగ్ విత్ ఐస్ కాదన్న ఆన్సర్. ఓకే, టు అన్లర్న్ ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్, ఇది ఆన్సర్ అండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏంటి? బి అవుతుందండి. నెక్స్ట్, హౌ డస్ ద మిర్రర్ షో హిస్ టీత్ లైక్? ఆ మిర్రర్లో అతని టీత్ ఎలా కనిపిస్తున్నాయి అన్నాడండి. లాస్ట్ లైన్లో ఉందండి, లైక్ ఏ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్ అన్నాడు. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. లాఫింగ్ ఓన్లీ విత్ హిస్ టీత్, లాఫింగ్ విత్ హిస్ హార్ట్, ఈ రెండు కాదండి ఆన్సర్స్. చూడండి, స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్, కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 9 to 10 ఇది కూడా టెక్స్టువల్ పాసేజ్ అండి. డియర్ డిపార్టెడ్ 2 నుంచి ఇవ్వబడినటువంటి పాసేజ్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? వేర్ డస్ ఏబుల్ లివింగ్ ఆఫ్టర్ హిజ్ వైఫ్స్ డెత్? వైఫ్ చనిపోయిన తర్వాత ఏబుల్ ఎక్కడ నివసిస్తున్నాడు? ఎక్కడ నివసిస్తున్నాడు అంటే విత్ హెన్రీ స్లేటర్ అండ్ అమీలియా స్లేటర్, విత్ బెన్ జోర్డన్ అండ్ ఎలిజబెత్ జోర్డన్, పార్ట్ ఆఫ్ ద టైమ్ విత్ ఎమిలియా అండ్ పార్ట్ ఆఫ్ ద టైమ్ విత్ లిజీ. ఆన్సర్ ఏంటండి? మనకి సి. కొద్ది కాలం ఏమో ఎమిలియాతో ఉంటున్నాడండి, కొద్ది కాలం ఎవరితో ఉంటున్నాడు? లిజీతో ఉంటున్నాడు అండి. ఓకే, నెక్స్ట్, హూమ్ డిడ్ ఏబుల్ వాంట్ టు లివ్ హిస్ బిట్స్ ఆఫ్ థింగ్స్ అకార్డింగ్ టు హిస్ న్యూ విల్? ఈ ఏబుల్ కొత్త విల్ రాశాడండి. ఆ విల్ ప్రకారం ఎవరికి తన ఆస్తిని ఇవ్వబోతున్నాడు? టు బెన్ జోర్డన్ అండ్ ఎలిజబెత్ జోర్డన్కా, లేదా టు హూ ఎవర్ ఏబుల్ వాజ్ లివింగ్ విత్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ డెత్, అతను చనిపోయేటప్పుడు ఎవరితో ఉండబోతున్నాడో వాళ్ళక, టు హెన్రీ స్లేటర్ అండ్ అమీలియా స్లేటర్. ఏంటి ఆన్సర్ ఏంటండి? బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది సి రైట్ ఆన్సర్, ఇది బి రైట్ ఆన్సర్. అతను చనిపోయేటప్పుడు ఎవరితో ఉండబోతున్నాడో వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 11 to 15 ఇది అన్సీన్ పాసేజ్ అండి, మనకి చూడనటువంటి పాసేజ్. ఇక్కడ దేంట్లో ఇచ్చాడు? ఏమి ఇచ్చాడండి? 5 మోస్ట్ ఎఫెక్టెడ్ కరోనా వైరస్ స్టేట్స్ ఇన్ ఇండియా. బాగా ఎక్కువగా కరోనా వైరస్ ఎఫెక్ట్ అయినటువంటి స్టేట్స్ లిస్ట్ ఇచ్చాడండి. ఇప్పుడు ముందు క్వశ్చన్స్ చూద్దామండి. ఏంటి? వాట్ ఆర్ ద క్వశ్చన్స్? క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈజ్ ద టేబుల్ అబౌట్? టేబుల్ దేని గురించి? ఈ టేబుల్ దేని గురించి అండి? చాలా క్లియర్గా ఉంది ఇక్కడ మనకి. ఏంటి ఆన్సర్? 11. 11 దానికి ఆన్సర్ ఏంటి? 5 మోస్ట్ ఎఫెక్టెడ్ కరోనా వైరస్ స్టేట్స్ ఇన్ ఇండియా, ఇదే ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్? ఎక్కువ యాక్టివ్ కేసెస్ ఉన్నటువంటి స్టేట్ ఏంటి? చూడండి, యాక్టివ్ కేసెస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయండి? చూడండి, ఇది ఎక్కువ యాక్టివ్ కేసెస్ ఉన్న స్టేట్ అంటే ఏంటది? మనకి ఆన్సర్ ఏంటి? తమిళనాడు. తమిళనాడు ఆన్సర్ అవుతుందండి. 12th వన్కి తమిళనాడు. తమిళనాడు ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ క్యూర్డ్ అండ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి కోవిడ్ క్యూర్ అయి డిశ్చార్జ్ అయ్యారు అంటున్నాడు. చూడండి ఆంధ్రప్రదేశ్ ఇది. క్యూర్డ్ అండ్ డిశ్చార్జ్డ్ ఎంతమంది అండి? 7,268. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి? 7,268. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మినిమం నెంబర్ ఆఫ్ డెత్స్ అక్కర్డ్ ఇన్ డాష్. తక్కువ డెత్స్ ఎక్కడ వచ్చినాయి అంటున్నాడు. చూడండి తక్కువ డెత్స్ ఎక్కడ ఉన్నాయండి? 123 తక్కువ ఉన్నాయండి. ఎక్కడండి? కేరళ స్టేట్లో. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవ్వాలండి? కేరళ. కేరళ అంటే ఏంటి? ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ కన్ఫర్మ్డ్ కేసెస్ ఆర్ హై ఇన్ డాష్. కన్ఫర్మ్డ్ కేసెస్ టోటల్ నెంబర్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ కన్ఫర్మ్డ్ కేసెస్ ఇది ఎక్కువ ఎక్కడ ఉన్నాయండి? ఎక్కువ కేసెస్ మనకి ఇక్కడ ఈ టేబుల్ ప్రకారం తమిళనాడు స్టేట్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? తమిళనాడు. ఇది కూడా ఆప్షన్ ఏ అవ్వడం జరిగింది. దీంతో మనకి సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు గ్రామర్ పార్ట్ చేయబోతున్నాం అండి. గ్రామర్ పార్ట్లో క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి కంబైన్ ద సెంటెన్సెస్ బై యూజింగ్ హూ. హూని ఉపయోగించి రెండు సెంటెన్సెస్ని కంబైన్ చేయడం. దీన్ని చేసేటప్పుడు మనకి రూల్ ఏంటి అంటే, ఫస్ట్ రూల్ ఈ రెండు సెంటెన్సెస్లో సబ్జెక్ట్స్ ఒకటా కాదా చూసుకోండి. చూడండి ఇక్కడ నిక్ మెట్ బెత్నీ హ్యామిల్టన్ అన్నాడు. నిక్ సబ్జెక్ట్ అండి. ఈ పక్క సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటో చూడండి. షీ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై ఏ షార్క్ అన్నాడు. ఇక్కడ షీ అంటే బెత్నీ హ్యామిల్టన్ గురించి చెప్తున్నాడు. రెండు సెంటెన్సెస్లో సబ్జెక్టు ఒకటి కాదు. కానప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తామండి. అంటే ఎలా రాస్తాం? నిక్ మెట్ బెత్నీ హ్యామిల్టన్ రాసిన తర్వాత ఇప్పుడు ఈ హూ అనేటటువంటి కంజంక్షన్ పెట్టాలండి. హూ అనే కంజంక్షన్ పెట్టాలి. హూ అనే కంజంక్షన్ పెట్టి నెక్స్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఈ ప్రొనౌన్ చూసారు, ఈ బెత్నీ హ్యామిల్టన్ అనే చెప్పేటువంటి ప్రొనౌన్ షీ ఉంది చూసారు, దీన్ని తీసేద్దాం. తీసేసి ఏం చేస్తామంటే మిగిలిన పార్ట్ అంతా రాస్తాం. హూ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై ఏ షార్క్. బై ఏ షార్క్ ఇది ఆన్సర్ అండి. ఓకే, ఈ రూల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అండి. ఇది ప్యాసివ్ వాయిస్. మనం ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ చేసేటప్పుడు ఏం చేయాలంటే అండి, ఫస్ట్ వర్బ్ ఏంటో ఐడెంటిఫై చేయండి. చూడండి ఇక్కడ వర్బ్ ఏంటి? హెల్ప్డ్. ఈ వర్బ్కి ముందు ఉన్నదాన్ని ఏమంటామంటే సబ్జెక్ట్ అంటామండి. వర్బ్కి తర్వాత ఉన్నదాన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్. మీ అనేది ఒక ఆబ్జెక్ట్. అర్న్డ్ మై ఫస్ట్ వేజెస్ అనేది ఇంకొక, ఇది కాంప్లిమెంట్ కిందకి వస్తుందండి. ఇది కాంప్లిమెంట్ కిందకి వస్తుంది. ఇప్పుడు మనం సెంటెన్స్ రాసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ మీ అనేటటువంటి దాన్ని ఇటు ఐ అనేటటువంటి సబ్జెక్ట్గా తీసుకొని వస్తాం. ఐ. హెల్ప్డ్ అనేది ఏంటి? పాస్ట్ టెన్స్లో ఉందండి. అంటే వర్బ్ యొక్క రెండో రూపం వచ్చింది. వర్బ్ యొక్క రెండో రూపం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం వజ్ అనేటటువంటి బీ ఫామ్ని కానీ లేదా వర్ అనేటటువంటి బీ ఫామ్ని కానీ తీసుకుంటాం. ఐకేమని తీసుకుంటామండి? వజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏ వర్బ్ వచ్చినా కానీ ఆ వర్బ్కి మూడో రూపం రాయాలి. హెల్ప్డ్కి మూడో రూపం ఏంటండి? హెల్ప్డే. ఐ వాజ్ హెల్ప్డ్. ఓకే, తర్వాత ఈ మిగిలినటువంటి పార్ట్ రాదండి. ఎర్న్డ్, EARNED, ఎర్న్ మై ఫస్ట్ వేజెస్ బై షంషుద్దీన్. ఐ వాజ్ హెల్ప్డ్ ఎర్న్డ్ మై ఫస్ట్ వేజెస్ బై షంషుద్దీన్. లేదు దీన్ని ఇలా కూడా రాయొచ్చండి. ఐ వాజ్ హెల్ప్డ్ బై షంషుద్దీన్ ఎర్న్డ్ మై ఫస్ట్ వేజెస్ అని కూడా రాసుకోవచ్చండి. నెక్స్ట్ 18th ఇన్ స్పైట్ ఆఫ్ అండి. ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ని ఉపయోగించి రెండు సెంటెన్సెస్ని కంబైన్ చేయండి అన్నాడు. ఇక చూడండి, దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్ అన్నాడండి. ఇప్పుడు మనం ఇన్ స్పైట్ ఆఫ్తో స్టార్ట్ చేయాలండి. ఇన్
స్పైట్ ఆఫ్ అని పెట్టి ఇక్కడ వర్బ్ ఏంటో చూడండి. వర్బ్ ఏంటండి ఇక్కడ వర్ అండి. వర్ అనేది బీ ఫామ్. ఏ వర్బ్ ఉంటే ఆ వర్బ్కి ఏం చేస్తామంటే ఐఎన్జీ చేర్చండి. అంటే బీ ఫామ్కి ఐఎన్జీ చేస్తే ఏమవుతుంది? బీయింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అండి. ఫ్రీజింగ్ టెంపరేచర్స్ కామా నెక్స్ట్ పార్ట్ రాసేయడమే. దే ట్రక్డ్ ఫర్ అవర్స్. దే ట్రెక్డ్. దే ట్రెక్డ్ ఫర్ అవర్స్ అండి. దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అండి. ఓకే, ప్రిపోజిషన్స్తో ఫిల్ చేయండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి? మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్ డాష్ యువర్స్ అన్నాడు. బై యువర్స్, టు యువర్స్, ఎట్ యువర్స్. సిమిలర్ టు అండి. సిమిలర్కి టు అనే ప్రిపోజిషన్ వాడుకుంటాం. నెక్స్ట్ హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండి. ఇంట్రెస్ట్ వస్తే ఇంట్రెస్ట్కి ఇన్ అనేటటువంటి ప్రిపోజిషన్ వాడుకోవడం జరుగుతుందండి. సిమిలర్ టు, ఇంట్రెస్టెడ్ ఇన్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ అన్నాడండి. ఇక్కడ బిఫోర్ మిసెస్ జోర్డన్ డాష్ రీచ్ హోమ్, మిసెస్ అమీలియా ఇక్కడ మనకి ఇన్కంప్లీట్ ఇచ్చాడండి. పించ్ అనేది ఉంది, PINCH, పించ్. పించ్ ద బ్యూరో అంటే జోర్డన్ ఇంటికి చేరక ముందే అమీలియా ఏం చేసిందండి? ఆ బ్యూరోని, ఆ టేబుల్ని ఏం చేసిందండి? పించ్ చేసింది. పించ్ అంటే ఏంటి? దొంగిలించింది అనే సెన్స్లో అండి. ఓకే, ఇక్కడ మనకి ముందు జరిగింది అంటే రెండు యాక్షన్స్ ఉన్నాయండి. రెండిట్లో దొంగిలించడం జరిగింది, రీచ్ అవ్వడం జరిగింది, ఇంటికి రీచ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ రెండిట్లో ముందు జరిగింది ఏంటి? అమీలియా ఈ బ్యూరోని పిన్ చేయడం. కాబట్టి ఏంటి? హ్యాడ్ పించ్డ్. ముందు జరిగింది కాబట్టి ఏంటి? హ్యాడ్ పించ్డ్. ఓకే, ఎప్పుడండి? బిఫోర్ జోర్డన్ రీచ్డ్. V2 చూడండి, మనకి ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అంటాడు. ఒక పని ముందు జరిగిపోతే ఆ పని చెప్పడానికి హ్యాడ్ V3 వాడతాం. ఆ పక్క బ్లాంక్ ఎలా కంప్లీట్ చేస్తామండి? V2తో కంప్లీట్ చేస్తాం. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ 21. యువర్ ఫ్రెండ్ రైడ్స్ హిస్ బైక్ వితౌట్ హెల్మెట్. మీ ఫ్రెండ్ హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తున్నాడు. అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ టు వేర్ హెల్మెట్. హెల్మెట్ ధరించమని చెప్పి సలహా ఇవ్వాలి. అడ్వైజ్ ఇవ్వడానికి మనకు ఉన్నటువంటి మోడ్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ నేను యూ హ్యాడ్ బెటర్ అనే దాంతో ఇస్తున్నాను. యూ హ్యాడ్ బెటర్ వేర్ ఎ హెల్మెట్. యూ హ్యాడ్ బెటర్ వేర్ ఎ హెల్మెట్. నువ్వు హెల్మెట్ ధరించడం మంచిది అని ఇలా ఇస్తుందండి. నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్. దీన్ని పొలైట్ రిక్వెస్ట్గా మార్చండి అన్నాడండి. ఏంటి? యూ టు ఏ క్లర్క్ ఇన్ ఏ బ్యాంక్. మీరు బ్యాంక్లో ఉన్నటువంటి క్లర్క్తో మాట్లాడుతున్నారు. హెల్ప్ మీ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. ఈ బ్యాంక్లో ఉన్నటువంటి క్లర్క్తో మాట్లాడుతున్నారు కాబట్టి ఏంటి? ఎక్స్క్యూజ్ మీతో స్టార్ట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ సర్. ఎక్స్క్యూజ్ మీ సర్, కుడ్ యూ ప్లీజ్ help me to fill the application. This is the answer. Excuse me sir, could you please help me to fill the application. Next 23rd. What do the following sentence mean? ఓకే, మనం కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాలండి. షల్ ఐ క్యారీ ద బ్యాగ్ ఫర్ యూ. నేను మీకోసం ఈ బ్యాగ్ను క్యారీ చేసుకొని రమ్మంటారా అని అడుగుతున్నాడండి. ఇది ఆస్కింగ్ ఇన్ఫర్మేషనా అంటే ఏదన్నా సమాచారం అడుగుతున్నాడా? ఆఫరింగ్ హెల్పా లేదా హెల్ప్ ఇవ్వజూపుతున్నాడా? లేదా గివింగ్ ఇన్ఫర్మేషనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా, సమాచారం ఇస్తున్నాడా? దేనైనా ప్రపోజ్ చేస్తున్నాడా? అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉందండి. ఇది ఆఫరింగ్ హెల్ప్ ఆఫర్ చేస్తున్నాడండి. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, షల్ ఐ
కెన్ ఐ, మే ఐతో మనం ఏం చేయొచ్చండి, ఆఫర్ చేయొచ్చండి. షల్ ఐ, కెన్ ఐ, మే ఐతో ఆఫర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. వీటితోనే ఇంకా వేరే కాంటెక్స్లు ఉన్నాయి కాబట్టి, కానీ ఇక్కడ ఏంటంటే షల్ ఐతో కానీ, కెన్ ఐతో కానీ, మే ఐతో కానీ చెప్తూ ఎదుటి వ్యక్తికి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్తే దాన్ని ఏమంటామండి, ఆఫర్ అంటామండి. నెక్స్ట్, వై డోంట్ వీ టేక్ బ్రేక్ఫాస్ట్ అండి. వై డోంట్ వీ టేక్ బ్రేక్ఫాస్ట్, మనం బ్రేక్ఫాస్ట్ ఎందుకు తీసుకోకూడదు అంటున్నాడండి. ఇది ఆర్డర్ అవుతుందా, సజెషన్ అవుతుందా, క్వశ్చన్ అవుతుందా, రిక్వెస్ట్ అవుతుందా? ఏమవుతుందండి, సజెషన్ కిందకు వస్తుందండి. ఇట్స్ ఎ సజెషన్. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ చూసింగ్ ఫ్రమ్ ద వర్డ్స్ గివెన్ బిలో. మనల్ని ఏమడిగాడు, సినోనిమ్ రాయండి అన్నాడు. అంటే అదే అర్థం వచ్చేటటువంటి వర్డ్ని రాయండి అన్నాడండి. చూడండి, మై ఫాదర్ ప్రొటెస్టెడ్ అన్నాడండి. ప్రొటెస్టెడ్ అంటే దీనికి కరెక్ట్ వర్డ్ ఏంటి అంటే అబ్జెక్టెడ్ అండి. OBJECTED ఫస్ట్ వర్డ్. ఓకే, గివ్ మీ అన్ ఓల్డ్ పేర్, యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ. ఇక్కడ మనకి ఈ స్పెండ్ అనేటటువంటి దానికి సూటబుల్ వర్డ్ ఏది లేదండి. ఇక్కడ చూడండి, అన్విల్లింగ్లీ అన్నాడు, పర్చేజ్ అన్నాడు, ఎక్స్పాండ్ అన్నాడు, సేవ్ అన్నాడు, సోల్డ్ అన్నాడు. ఏది కూడా దీనికి సూటబుల్ సినోనిమ్ లేదండి. నెక్స్ట్, బై అన్నాడండి. బై, ఈ బైకి సూటబుల్ సినోనిమ్ పర్చేజ్డ్ అండి. పర్చేజ్డ్, కొనడం, బై. నెక్స్ట్, రిలక్టెంట్లీ అన్నాడండి. రిలక్టెంట్లీ అంటే ఏంటి, ఇష్టం లేకుండా అండి. కాబట్టి ఈ ఇష్టం లేకుండా అనేటటువంటి దానికి ఏది రైట్ ఆన్సర్ అవుతుందండి, అన్విల్లింగ్లీ అవుతుందండి. అన్విల్లింగ్లీ. మనకి ఈ స్పెండ్ అనేటటువంటి దానికి రైట్ వర్డ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో లేదండి. నెక్స్ట్ 25th వన్, యాంటోనిమ్స్ అండి, ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ ఉన్నటువంటి వాటికి ఆపోజిట్ వర్డ్స్తో మ్యాచ్ చేయాలండి. చూడండి, అలౌడ్ అన్నాడండి, అక్వైర్ అన్నాడు, మెజారిటీ అన్నాడు, కాన్ఫ్లిక్ట్ అన్నాడు. వీటిని మ్యాచ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటండి, మైనారిటీ. మైనారిటీ దేనికి ఆపోజిట్ అవుతుంది, మెజారిటీకి ఆపోజిట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ అండి, ఇది ఫస్ట్ వన్కి ఆన్సర్ అవుతుంది. అగ్రిమెంట్ అన్నాడు. నెక్స్ట్, లూజ్ అన్నాడు, డినైడ్ అన్నాడు. ఓకే, డినైడ్ ఫస్ట్ ఏకి డినే రాయొచ్చండి. అలౌడ్, డినైడ్. అలౌ అంటే ఏంటి, అనుమతించడం. డినైడ్ అంటే ఏంటి, తిరస్కరించడం. నెక్స్ట్ వన్ ఏంటంటే జనరల్లీ అన్నాడండి. జనరల్లీ. ఎక్స్పెండిచర్ అండి. ఇక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ అన్నాడు. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, ఇది వ్యతిరేకించడాన్ని కాన్ఫ్లిక్ట్ అంటాం. దీనికి ఆన్సర్ ఏమవచ్చు, అగ్రిమెంట్ అవుతుందండి. అగ్రిమెంట్ అవుతుంది సెకండ్ వన్. ఇక ఎక్వైర్ అంటే ఏంటంటే పొందడం, దానికి ఆపోజిట్గా లూజ్ రాసుకోవచ్చండి. ఓకే, ఇవి 4, 3, 1, 2 ఆన్సర్స్ అవుతాయండి. నెక్స్ట్ వన్, రైట్ ఫార్మ్స్ రాయండి అన్నాడండి. ఈ రైట్ ఫార్మ్స్లో ఎవ్రీ చిల్డ్రన్స్ అన్నాడండి. ఈచ్ అండ్ ఎవ్రీ వచ్చినప్పుడు పక్కన వచ్చేటటువంటిది సింగులర్ ఉండాలండి. కాబట్టి చైల్డ్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ సమ్ ఇన్హెరిటెన్స్, ఇన్హెరిటెడ్ అన్నాడండి. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అనేటటువంటి వర్డ్ ఉందండి. ఇది నౌన్. ఈ నౌన్కి ముందు వచ్చేటటువంటి వర్డ్ ఏమో ఉండాలంటే అడ్జెక్టివ్ అయి ఉండాలండి. ఓకే, ఇక్కడ మీరు ఇన్హెరిటెన్స్ అనేది చూస్తే ANCE ఉందండి. ఇది ఏమవుతుంది అంటే ANCE వచ్చినటువంటి వర్డ్స్ అన్నీ కూడా నౌన్స్ అండి. ఒక నౌన్కి ముందు ఇంకొక నౌన్ ఇక్కడ అవసరం లేదు. తర్వాత ఇన్హెరిట్ అని అనుకోండి, ఇది వర్బ్ అవుతుందండి. ఓకే, ఇది ఆన్సర్ కదండి. మనకి ఏం కావాలి, అడ్జెక్టివ్ కావాలండి. ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఇన్హెరిటెడ్ అనేది ఆన్సర్ అవుతుందండి. ఇన్హెరిటెడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది స్పెసిఫిక్ సోషియో ఎకనామికల్ ఆర్ ఎకనామిక్ ఆర్ ఎకనామికల్లీ అన్నాడండి. ఇక్కడ మనకి సోషియో అనేది అడ్జెక్టివ్ అండి. సోషియో అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ తర్వాత పైన రూలే సేమ్.
అడ్జెక్టివ్ తర్వాత మనకు రావాల్సింది ఏంటి అంటే నౌన్ రావాలండి. చూడండి, ముందు ఇన్హెరిటెడ్ అడ్జెక్టివ్ అయింది, తర్వాత నౌన్. అలాగే సోషియో అనేది నౌన్ కాబట్టి తర్వాత సోషియో అనేది అడ్జెక్టివ్ కాబట్టి తర్వాత నౌన్ రావాలండి. చూడండి, ఎకనామికల్ అనేది అడ్జెక్టివ్ అండి, ఎకనామికల్లీ అనేది యాడ్వర్బ్ అండి. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఎకనామిక్ అనేది మన ఆన్సర్ అండి. ఎకనామిక్ అండి, ECONOMIC రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ట్రైన్డ్ in certain ways by figures of authority, I inherited honestly, honest and self-discipline from my father. చూడండి, ఇక్కడ అండ్తో రెండింటిని కలిపండి. సెల్ఫ్ డిసిప్లిన్ అన్నాడు, ఇట్స్ ఎ నౌన్ అండి. సెల్ఫ్ డిసిప్లిన్ నౌన్ కాబట్టి అండ్తో కలిపినప్పుడు ఆ ముందుది కూడా నౌనే అవ్వాలండి. ఆ ముందుది ఏంటండి, ఆనెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. మనకు ఆన్సర్ HONESTY, ఆనెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఆన్సర్స్ అవుతాయండి. నెక్స్ట్, నిక్ హూ హ్యాడ్ T-SED అండ్ BULL-D అన్నాడు. ఇవి మనం ఏం చేయాలి అంటే సూటబుల్ అంటే ఓయుతో కానీ, ఈఏతో కానీ, ఐఈతో కానీ, ఈఈతో కానీ ఫిల్ చేయాలండి. ఫస్ట్ వన్ చూడండి, T-SED అన్నాడు. మనకి రైట్ ఆప్షన్ ఏంటంటే TEA అండి, టీజ్డ్ అండి. ఆ తర్వాత BULLIED, బుల్లీడ్ అన్నాడండి. కాబట్టి ఏంటి, IED అవుతుంది, బుల్లీడ్. ఓకే, నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇది సఫిక్స్ అండి, సూటబుల్ సఫిక్స్, కరెక్ట్ సఫిక్స్ పెట్టాలి. అంటే వెనుక TION SION ఆన్సర్. సస్పెన్షన్ అన్నాడండి, SUSPEN TION అండి. సస్పెన్షన్ అన్నప్పుడు ఏంటి, TION రైట్ ఆన్సర్ అవుతుందండి. అలాగే ద ట్రైన్ హాల్ట్ ఎట్ రామేశ్వరం స్టేషన్ అండి, STATION అండి, స్టేషన్. రెండు కూడా TIONలే వచ్చినాయండి. నెక్స్ట్, ఫైండ్ రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ మనకి రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ లేదు, ఫైండ్ అవుట్ చేసి ఏం చేయాలండి, కరెక్ట్ స్పెల్లింగ్ రాయాలండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వర్డ్ సెంచురీ, CENTURY, CERTAIN సర్టెన్, WISDOM విజ్డమ్, MEDICINE మెడిసిన్ అండి. ఇక్కడ ఫస్ట్ లైన్లో ఉన్న 4 కరెక్ట్గానే ఉన్నాయండి. దెర్ ఈజ్ నో రాంగ్లీ స్పెల్ట్ వర్డ్, కాబట్టి దాన్ని మనం ఏం చేసేది లేదు. సెకండ్ వన్ చూడండి, పాయిజన్ అన్నాడండి, POISON అండి. ఇక్కడ 2 ఎస్లు లేవు, ఒక ఎస్ తీసేసి రాసేస్తే అది ఆన్సర్ అండి. రెబల్, REBEL. నెక్స్ట్, PLATFORM, BUSINES బిజినెస్. కాబట్టి మనకి దీంట్లోనే మిస్టేక్ ఉందండి, అదొకటి రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 30th వన్, రీడ్ ద ఫాలోయింగ్ ఎంట్రీ ఫ్రమ్ ద వర్డ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇది ఒక డిక్షనరీ ఎంట్రీ అండి. ఆ డిక్షనరీ ఎంట్రీని చదివి కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఆన్సర్ రాయండి అన్నాడండి. ఇక్కడ మనకి రిజర్వాయర్ అనేది వర్డ్ అండి. ఈ రిజర్వాయర్ని ఎలా పలకాలో ఇచ్చేటటువంటి ఫొనెటిక్ స్క్రిప్ట్ ఇదండి. ఇది రిజర్వాయర్ అనేది నౌన్ అండి. ఈ సి అంటే కౌంటబుల్ అని. మనకి నౌన్స్లో 2 టైప్స్ ఉంటాయి, కౌంటబుల్ నౌను, అన్కౌంటబుల్ నౌను. సి అని ఇచ్చాడంటే ఏంటి, కౌంటబుల్. అదే యూ అని ఇచ్చాడు అనుకోండి, అన్కౌంటబుల్. ఇక్కడ దీని మీనింగ్ ఇచ్చండి, ఏ లార్జ్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ లేక్ యూస్డ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై. దీనికి ప్లూరల్ ఏంటండి, రిజర్వాయర్స్ ప్లూరల్ అండి. ఓకే, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిజర్వాయర్? ఈ రిజర్వాయర్కి మీనింగ్ ఏంటి? వెరీ సింపుల్ అండి, ఏ లార్జ్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ లేక్ యూస్డ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై. ఇప్పుడు నేను అండర్లైన్ చేసినంతా కూడా ఈ క్వశ్చన్ ఏకి ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, వాట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఇట్? దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, నౌన్, NOUN అంతే. ఈ 2 రాసేస్తే అయిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్ అన్నాడు. గ్రీక్ వర్డ్ ఏంటి, లాటిన్ వర్డ్ ఏంటి? వీటిలో గ్రీక్ వర్డ్స్, లాటిన్ వర్డ్స్ అండి. ఇవి మనకి టెక్స్టువల్
ఇక ఇచ్చండి. టెక్స్ట్ వల్ల ఏంటంటే గ్రీక్ సింగులర్స్, లాటిన్ సింగులర్స్, ప్లూరల్స్ ఎలా తయారు చేయాలో ఇచ్చండి. ఆ బేస్లో తయారు చేయబడినటువంటి ఇది. ఇప్పుడు దాన్ని చూద్దాం ఒకసారి. వీటిలో సిలబస్ లాటిన్ వర్డ్ అండి. సిలబస్ అనేది లాటిన్ నుంచి వచ్చిన పదం. నెక్స్ట్ స్పీషిస్, ఇది కూడా లాటిన్ పదమే. నెక్స్ట్ డేటమ్ అనేటటువంటి వర్డ్ కూడా లాటిన్ వర్డే. ఎర్రటం ఈజ్ ఆల్సో ఏ లాటిన్ వర్డ్. మిగిలిన 4 గ్రీక్ వర్డ్స్ అండి. ఏమేంటవి? ఫినామినన్, నెక్స్ట్ క్రైసిస్, థీసిస్, డయాగ్నోసిస్, ఇవన్నీ గ్రీక్ వర్డ్స్ అవుతాయండి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండి. చూడండి, ఇక్కడ ఆటోబయోగ్రఫీ అండి. ఈ వర్డ్ మనం చూస్తే మనకి 3 పార్ట్స్ కనిపిస్తాయండి. ఆటో, బయోగ్రఫీ అండి. ఆటో అంటే సెల్ఫ్ అని అర్థం అండి. సెల్ఫ్, SELF. బయో అంటే లైఫ్. గ్రఫీ అంటే రైటింగ్ అని అర్థం. అంటే ఇప్పుడు సెల్ఫ్ లైఫ్ రైటింగ్ని, ఎవరి జీవిత చరిత్రను వాళ్ళు రాసుకుంటే దాన్ని ఏమంటామంటే ఆటోబయోగ్రఫీ అంటామండి. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. కార్డియాలజిస్ట్ అండి. ఇక్కడ కార్డ్ అంటే ఏంటి అంటే అండి హార్ట్ అని అర్థం అండి. హార్ట్, HEART, హార్ట్. లజీ అంటే స్టడీ అని అర్థం అండి. STUDY, స్టడీ అని అర్థం. IST, ఈస్ట్ రిఫర్స్ ఎ పర్సన్. అంటే ఏంటి? ఈస్ట్ పర్సన్, స్టడీ, హార్ట్ని స్టడీ చేసే వ్యక్తిని కార్డియాలజిస్ట్ అంటారు. అలాగే సెంటినేరియన్ అండి. సెంట్ అంటే 100 అండి. నేరియన్ మీన్స్ పర్సన్, అంటే 100 దాటిన వ్యక్తిని ఏమంటారు? సెంటినేరీ అండి. నెక్స్ట్ ఆంథ్రోపాలజిస్ట్ అండి. ఆంథ్రోపో అంటే హ్యూమన్ అని అర్థం అండి. ఆంథ్రోపో అంటే మీకు ఎక్కడొచ్చినా కానీ ఆంథ్రోపో అంటే హ్యూమన్. లజీ అంటే స్టడీ. ఈస్ట్ పర్సన్ అండి. అంటే ఇక్కడ ఈ 4 ఇప్పుడు నేను చెప్పినటువంటి క్లూస్ బేస్ చేసుకుని ఆన్సర్స్ చాలా ఈజీగా వస్తాయి. చూడండి, ఇక్కడ ఏ పర్సన్ హూ స్టడీస్ హ్యూమన్ రేస్, మానవ జాతిని స్టడీ చేసేది ఎవరండి? ఆంథ్రో చెప్పండి, హ్యూమన్. లజీ అంటే స్టడీ. ఓకే, ఈస్ట్ అంటే ఏంటి? పర్సన్. అంటే మానవ జాతిని స్టడీ చేసే వ్యక్తిని ఏమంటారు? ఆంథ్రోపాలజిస్ట్. కాబట్టి ఈ 4th వన్కి ఆప్షన్ ఆన్సర్ ఏంటి? ఏ. వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, మనకి గాడ్కి సంబంధించిన వర్డ్ ఏదీ లేదు. నెక్స్ట్ వన్ హూ స్పెండ్స్ టూ మచ్, ఎక్కువ ఖర్చు పెట్టేవాడు. ఇక్కడ దానికి ఆన్సర్ ఏం లేదు. ఏ లైఫ్ హిస్టరీ రిటెన్ బై వన్ సెల్ఫ్, ఎవరి జీవిత చరిత్రలను రాసుకుంటే ఏమవుతుందండి? చూడండి, లైఫ్. ఓకే, రైటింగ్, సెల్ఫ్. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటండి? డి అండి ఇది. నెక్స్ట్ ఏ డాక్టర్ హూ ట్రీట్స్ హార్ట్ డిజీజెస్ అండి. హార్ట్కి సంబంధించి స్టడీ చేసే డాక్టర్ని ఏమంటారండి? కార్డియాలజిస్ట్. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఈ అవుతుందండి. దిస్ ఈజ్ ఈ. నెక్స్ట్ సెంటినేరియన్, ఏ పర్సన్ హూ ఈజ్ అబోవ్ 100 years అండి. 100 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారండి? సెంటినేరియన్. కాబట్టి ఏంటి? దీనికి ఎఫ్ అవుతుందండి. ఎఫ్ అవుతుంది ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారండి. ఇమాజిన్ యు ఆర్ ఎ జర్నలిస్ట్, మీరు జర్నలిస్ట్గా ఊహించుకోండి. అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండి. మీరు ఎన్వైర్న్మెంట్, పర్యావరణాన్ని సంరక్షించేటటువంటి ఇంట్రెస్ట్ మీకు ఉంది అనుకోండి. ఓకే, యూ గాట్ అన్ ఆపర్చునిటీ టు మీట్ వంగరి మాతాయ్, ఈ వంగరి మాతాయిని కలిసేటటువంటి అవకాశం దొరికింది అనుకోండి. రైట్ ఎ పాసిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ వంగరి మాతాయ్ అండ్ యూ, మీకు వంగరి మాతాయికి జరిగినటువంటి కాన్వర్జేషన్ని రాయండి అంటున్నాడు అండి. ఏ ఆస్పెక్ట్ మీద రాయమంటున్నాడు? కవరింగ్ మ్యాక్సిమమ్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్. అంటే మీ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ ఎలా ఉండాలండి? ఈ ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటి సంభాషణని గురించి రాయండి అంటున్నాడు. ఇది కాన్వర్జేషన్ అండి. ఎవరెవరికి? మీరు జర్నలిస్టు,
మీరు వంగరమాత ఏం కలిసారు, మీ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ రాయమన్నారండి. నెక్స్ట్ ద డియర్ డిపార్టెడ్ టూల్ లెసన్లో ఏబుల్ అండర్స్టాండ్స్ ద ట్రికరీ ఆఫ్ హిస్ డాటర్స్. ఏబుల్ ఏంటి, తన కుమార్తెలు చేస్తున్నటువంటి ట్రికరీని అర్థం చేసుకున్నాడు. హీ రియలైజ్డ్ హిస్ డాటర్స్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్. అతనికి అర్థమైంది కూతుళ్ళకి ఇతనంటే ఇంట్రెస్ట్ లేదని. దే హ్యాడ్ నో లవ్ అండ్ ఎఫెక్షన్ ఫర్ హిమ్. తండ్రి అంటే ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ లేవు అనే విషయం అర్థమైంది. యూ ఆర్ మిస్టర్ ఏబుల్. మీరే ఏబుల్ అనుకోండి, ఒక డైరీ ఎంట్రీ రాసుకోండి అంటున్నాడు. అంటే మీరు ఏబుల్ అనుకొని మీ కూతుళ్ళు మిమ్మల్ని ఇష్టపట్టలేదు, మీ మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాని గురించి ఒక డైరీ ఎంట్రీ రాసుకోవాలండి. నెక్స్ట్ ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండి. ఇక్కడ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ట్రాన్స్ఫార్మ్ స్కూల్స్ అండర్ మనబడి నాడు నేడు స్కీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎ బిగ్ బ్లో. Renovation of buildings, construction of compound walls, well-maintained bathrooms, modern blackboards, drinking water facility, greenery all over the school, clean environment, and many more are ensured for the children of government schools. You are Sneha, residing in Guntur. Now write a letter to your friend రేష్మా ఇన్ కడప. మీరు గుంటూరులో, మీ పేరు స్నేహ అండి, మీరు గుంటూరులో ఉంటున్నారు, మీ ఫ్రెండ్ కడపలో ఉంటుంది, అమ్మాయి పేరు రేష్మ, రాస్తున్నారు, మీరు లెటర్ రాస్తున్నారు అమ్మాయికి. రిఫ్లెక్టింగ్ యువర్ వ్యూస్ ఆన్ హౌ నాడు నేడు స్కీమ్ ఈజ్ బ్యూటిఫైయింగ్ యువర్ స్కూల్. ఈ నాడు నేడు అనేటటువంటి స్కీమ్ మీ స్కూల్ని ఏ విధంగా బ్యూటిఫై చేసింది, అందంగా తయారు చేసిందో మీరు వివరిస్తూ ఇక్కడ ఉత్తరం రాయవలసి ఉంటుందండి. అంటే దీంట్లో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నాడు నేడు అనేటటువంటి కొత్త స్కీమ్ వల్ల మీ స్కూల్కి ఎటువంటి ఫెసిలిటీస్ వచ్చినాయి, ఆ ఫెసిలిటీస్ అన్నీ మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి. రినోవేషన్ ఆఫ్ బిల్డింగ్స్ అంటే బిల్డింగ్స్ అన్నీ కొత్తగా తయారు చేయడం, కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాల్స్ కట్టడం, బాత్రూమ్స్ని వెల్ మెయింటైన్ చేయడం, మోడర్న్ బ్లాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం, ఓకే, గ్రీనరీ ఆల్ ఓవర్ ద స్కూల్ అంతా గ్రీనరీగా మార్చడం, క్లీన్ ఎన్వైర్న్మెంట్ని ఉంచడం, ఇంకా చాలా సౌకర్యాలు కల్పించడం జరిగిందండి. వాటన్నిటినీ ప్రస్తావిస్తూ మీరేం చేయాలండి, మీరు ఒక ఉత్తరాన్ని మీ ఫ్రెండ్ ఎవరండి, రేష్మా అనేటటువంటి మిత్రురాలకి, కడపలో ఉంటున్నటువంటి మిత్రురాలకి మీరు స్నేహగా గుంటూరు నుంచి వ్రాయాలండి. ఇది లెటర్. తర్వాత బయోగ్రాఫికల్ స్కెచ్ అండి. ఈ బయోగ్రాఫికల్ స్కెచ్ కల్నల్ సంతోష్ బాబు అనే వ్యక్తి యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్ మనం ఇక్కడ రాయాలి అండి. ఓకే, ఈయన ఏం చేశారు అంటే, హూ లేడ్ డౌన్ హిజ్ లైఫ్ ఫర్ ద కంట్రీ ఫైటింగ్ అగెనెస్ట్ సోల్జర్స్. ఓకే, సోల్జర్స్ మీద ఫైట్ చేస్తూ తన జీవితాన్ని త్యాగం చేశారండి. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ఇది రాయాల్సి ఉంటుంది. ఈ బయోగ్రఫికల్ స్కెచ్ ఎలా రాయాలి అనే దానికి సంబంధించినటువంటి వీడియోని ఈ అనంత్ ఈలిప్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ క్వశ్చన్ నెంబర్ 34లో ఉన్నటువంటి ఈ బయోగ్రఫికల్ స్కెచ్ని రాయొచ్చండి. క్వశ్చన్ నెంబర్ 35 అండి. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ ఏం చేయాలి అంటే, ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ద అండర్లైన్డ్ పార్ట్స్ యాజ్ ఆన్సర్స్. అండర్లైన్డ్ పార్ట్ ఆన్సర్గా వచ్చేటట్లు WH క్వశ్చన్స్ తయారు చేయండి అన్నాడు. చూడండి, ఫస్ట్ వన్, ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్ నుంచి నేను ఇంటికి వెళ్ళే దారిలో మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఏ పోర్టర్. నా ట్రంక్ని ఒక పోర్టర్ క్యారీ చేశాడు. అంటే ఇక్కడ పోర్టర్ అనేటటువంటి వర్డ్ మనకి అండర్లైన్ అయింది. కాబట్టి అంటే పోర్టర్ ఆన్సర్గా వచ్చేటట్లు మనం క్వశ్చన్ రాయాలండి. ఇక్కడ మనం
ఎలా రాయొచ్చు అంటే పోర్టర్ అంటే ఒక పర్సన్ కాబట్టి ఆ పర్సన్ని ఎలా క్వశ్చన్ చేస్తామండి హూ HO హూ క్యారీడ్ మై ట్రంక్ లేదు దీన్ని ఇంకొంచెం రాయాలంటే హూ క్యారీడ్ మై ట్రంక్ ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్ అని రాసుకోవచ్చు. అప్పుడు ఆన్సర్ ఏంటి? ఏ పోర్టర్ వుడ్ బి ద ఆన్సర్. పోర్టర్ అనేది ఆన్సర్ అవుతుంది. లేదు దీన్ని ప్యాసివ్ మోడల్లో కూడా రాయొచ్చండి. ప్యాసివ్ మోడల్లో రాస్తే ఆన్సర్ ఎలా వస్తుంది అంటే బై హూమ్ అని స్టార్ట్ అవుతుందండి. బై హూమ్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ మెథడ్. ఆ మెథడ్లో కంటే ఈ మెథడ్లో రాయడమే ఉత్తమం. బై హూమ్ హ్యాడ్ మై ట్రంక్ అనాలండి. హ్యాడ్ మై ట్రంక్ బీన్ క్యారీడ్ అనాలి. అనాలి. ఇది కొంచెం లెంగ్దీ మెథడ్ అండి. కాబట్టి ఈ మెథడ్ కంటే ఫస్ట్ మెథడ్ హూ క్యారీడ్ మై ట్రంక్ వుడ్ బి ద నైస్ వన్. ఓకే అండి. సెకండ్ వన్, ద ప్రాబ్లమ్ వాజ్ నౌ వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ వన్ హూ కుడ్ హెల్ప్ మీ క్యారీ ద ట్రంక్ టు ద బస్ స్టాప్. ఓకే, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందంటున్నాడు. ఏంట ప్రాబ్లం? వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ వన్, మాకు ఎవరు దొరకలేదు. హూ కుడ్ హెల్ప్ మీ, నాకు హెల్ప్ చేయడానికి, క్యారీ ద ట్రంక్ టు ద బస్ స్టాప్, ఆ పెట్టెని బస్ స్టాప్ దాకా మోసేటటువంటి వాళ్ళు ఎవరు దొరకలేదు. అది ప్రాబ్లం అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఆన్సర్గా వచ్చేటట్లు మనం క్వశ్చన్ తయారు చేయాలి. అది ఎలా తయారు చేయొచ్చు అంటే ఇక్కడ వాట్తో క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చండి. వాట్తో స్టార్ట్ చేస్తే వాట్ వాజ్ ద ప్రాబ్లం నౌ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం? వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ వన్ హూ కుడ్ హెల్ప్ మీ క్యారీ ద ట్రంక్ టు ద బస్ స్టాప్. బస్ స్టాప్కి ట్రంక్ను మోయడానికి ఎవరు దొరకలేదు, అదే ప్రాబ్లం. కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఇలా రాసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్, ఎట్ ఎనదర్ టైమ్ ఆఫ్ ద ఇయర్ వీ would have easily found someone to help me, but now most of the villagers were busy in the fields. వేరే టైంలో అయితే ఈజీగా మనుషులు దొరికేవాళ్ళు నాకు హెల్ప్ చేయడానికి, కానీ ఇప్పుడు విలేజర్స్ అందరూ కూడా ఫీల్డ్ వర్క్లో బిజీగా ఉన్నారు అన్నట్టు. దీన్ని ఆన్సర్గా వచ్చేటట్లు, ఈ బోల్డ్గా ఉన్నటువంటి పార్ట్ ఆన్సర్గా వచ్చేటట్లు క్వశ్చన్ తయారు చేయాలి. ఎలా తయారు చేయొచ్చు అంటే వై కుడ్ ఆర్ వుడ్ అండి, వుడ్డే రద్దాం. వై వుడ్ ద speaker have not easily found someone to help him. చూడండి, వై వుడ్ ద స్పీకర్ హ్యావ్ నాట్ ఫౌండ్ సమ్వన్ ఈజీలీ ఫౌండ్ సమ్వన్ టు హెల్ప్ హిమ్. ఎందుకని దొరకలేదు? మోస్ట్ ఆఫ్ ద విలేజర్స్ వర్ బిజీ ఇన్ ద ఫీల్డ్స్. విలేజర్స్ అందరూ కూడా ఏంటి, ఫీల్డ్స్లో బిజీగా ఉండడం వల్ల దొరకలేదు అంటున్నాడండి. తర్వాత పాట చూడండి, నో బడీ హ్యాడ్ టైమ్ టు స్పేర్ ఫర్ మీ. In fact, carry the trunk should not have been such a worry for me, except that my education had made me shun physical labor. అన్నాడండి. మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్ ఫిజికల్ లేబర్ అన్నాడు. ఇక్కడ మనం క్వశ్చన్ ఎట్లా తయారు చేయొచ్చు అంటే వాట్ మేడ్ ద స్పీకర్
shun physical labor. What made the speaker shun physical labor? అంటే ఫిజికల్ లేబర్ చేయకుండా అడ్డుపడుతుంది ఏంటి స్పీకర్ని? ఏంటండి? హిజ్ ఎడ్యుకేషన్. అంటే ఆన్సర్ ఏమవుతుంది? హిజ్ ఎడ్యుకేషన్ అనేది ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. అదర్వైజ్ ఫర్ ఎ యంగ్ మ్యాన్ లైక్ మీ it should not have been an issue to carry a 20 kilo chest on my back. ఓకే, ఏ 20 కిలో అనేదంతా రాయాలండి మనకి ఇక్కడ. హియర్ మనం జనరల్గా ఏం అడగచ్చు అంటే వాట్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద చెస్ట్ యొక్క వెయిట్ ఎంత అని అడగొచ్చండి క్వశ్చన్. ఈ పై క్వశ్చన్ని ఆన్సర్ చేయడం కుదరకపోతే ఈ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చండి. ఇది మనకి చాయిస్ క్వశ్చన్. స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ రైట్ ఎ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఇట్. ఈ పై చార్ట్ని చదివి ఆ పై చార్ట్లో ఇన్ఫర్మేషన్ డిస్క్రైబ్ చేస్తూ ఒక పారాగ్రాఫ్ రాయండి అన్నాడు. మనకి దీనికంటే ఆ పైన ఉన్నటువంటి క్వశ్చన్ రాయడమే చాలా ఈజీ అండి. ఎందుకంటే ఆ పైన ఉన్నటువంటి క్వశ్చన్ రాస్తే మనకి 10 మార్క్స్ వచ్చేస్తాయి. కానీ ఈ క్వశ్చన్లో ఏంటంటే 10 మార్క్స్ క్వశ్చన్లో మనం ఎంత చక్కగా డిస్క్రిప్షన్ రాసినా కానీ 7-8 మార్క్స్ వేసేటువంటి అవకాశం ఉంది. మీకు ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా మేక్ చేయాలి, హౌ టు మేక్ క్వశ్చన్స్ అనేటటువంటి టాపిక్ మీద మనం ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో ఈ అనంత్ ఈలిప్, మన అనంత్ ఈలిప్ ఛానల్లో, ఈలిప్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఈ ఈలిప్లో మీకు అవైలబిలిటీలో ఉంది. మీరు ఈ వీడియోని వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేత వాచ్ చేయించేటట్లు చూడండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇప్పటివరకు ఈ అనంత్ ఈలిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.